దేవుని యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి హృదయపూర్వక వందనాలు. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదం లెక్కలే స్తోత్రాలు. గత కాలమంతా నీ కృపచేతములు కాచి కాపాడేందుకు నీకు వందనాలయ్యా తండ్రి. యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక తరుణం మీ బిడ్డలతో కలిసి నీ మాటలు ధ్యానం చేయటానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. వినుటకు వినుబుద్ధి, గ్రహించుటకు నీ ఆత్మ సహాయము, చెప్పుటకు నీ ఆత్మ తోడు మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బతి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగే నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా. నీవు తీవుడని స్థలమేది యేసయ్యా, కనుమరుగే నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్నా దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణగోతి నుండి పెట్టిన ఘోష విన్నా దేవుడవు. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక విన్నా దేవుడవు. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు, మరణగోతి నుండి పెట్టిన కేక విన్నా దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట
అది ఏ చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. కనుమరుగే నేనుండలేనయ్యా. సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. సౌలు ఈటె దాటికి గురి అయిన దావీదు ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు. సైతాను పన్నిన కీడుకు మొత్తబడిన యోబును గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ తోడు నీ నీడ యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా. నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నేదాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా. కనుమరుగే నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా. నేదాగి క్షణముండలేనయ్యా. నీవు తీవుడని స్థలమేది యేసయ్యా. కనుమరుగే నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా. నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. 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 నీవు లేని చోటేది యేసయ్యా. నీదాగి క్షణముండలేనయ్యా. గతించిన వారంలో మనం దేవుడు మనకు అనుగ్రహించే కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. వాటిలో దేవుడు ఈ మానవ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని, ఆ దేహం ద్వారా దేవుణ్ణి ఎలా మహిమపరచాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. అదే సమయంలో దేవుని యొక్క తన సొంత కుమారుణ్ణి దేవుడు మన కొరకు అనుగ్రహించాడని, ఆయన మరణించుట ద్వారా ఆయన నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని
పొందుకొనుట ద్వారా ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కూడా మనకి అనుగ్రహించబడిందని చెప్పి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏదేమైనా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున చాలామంది క్రైస్తవులు మరి అపోహ పడుతున్నది లేదా భ్రమ పడుతున్న కొన్ని విషయాలు ఈ దినాన మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడు మనకు అనుగ్రహించే విషయాల్లో మరొక అమూల్యమైన మనందరికీ కష్టతరమైన ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు మనకేమి అనుగ్రహించాడు అన్న మాట గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. భక్తుడైన పౌలు తను అమితంగా ప్రేమించిన, తనకి అమితమైన సహాయము చేసిన ఫిలిప్పీ సంఘానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ మాటలు ఈ పత్రిక మరి చెరసాల్లో ఉండి రాస్తూ ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. శ్రమలు అనేవి మరి క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైనవి. నువ్వు విశ్వసిస్తే కాదు, విశ్వాసంతో పాటు ఆ విశ్వసించడానికి కారణమైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన విషయాన్ని మనం గమనించి ఆయన విశ్వసించి మనం దేవుని కుమారులు అయినా కూడా, దేవుని కుమారులు అయిన తర్వాత యేసుని విశ్వసించినందుకు దానికి మనకు ఆఫర్ ఏంటంటే క్రీస్తునందు ఆయనలో మనకి శ్రమలు కలుగుతాయి. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచడమే కాక ఆయన పక్షమున శ్రమపడే విషయాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు అన్న సంగతి మనము గుర్తించాలి. ఎందుకంటే యోహాను సువార్త 1:12 అంటాడు, ఆయన ఎవరైతే విశ్వసిస్తారో ఆయన పిల్లలు అవటానికి దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడంట. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలమే. అయినా కూడా ఆయన పిల్లలం అయిన మనము ఏ విశ్వాసం అయితే ఆయన పిల్లలుగా గుర్తింపబడటానికి అధికారాన్ని పొందుకున్నామో అదే విశ్వాసం ద్వారా దేవుడు మనకి శ్రమ పడుట కూడా, అంటే ఆయన పక్షాన ఆయన కొరకు, ఏమండి, ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు, ఆయన కొరకు ఈ లోకంలో నడుస్తున్నప్పుడు, ఆయన కొరకు మరి ఈ లోకంలో శ్రమలు పడక తప్పదు. కనుక క్రైస్తవ బిడ్డలు యేసుని నమ్మిన తర్వాత నాకు శ్రమలు వచ్చాయి అని బాధపడకూడదు. అందువల్ల ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన అంటాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షాన్ని మీకు అనుగ్రహించబడింది. చూసారా, యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని కుమారులగుటకు అధికారం ఎలా అనుగ్రహించబడిందో అదే సమయంలో ఆయన కొరకు లేదంటే ఆయన నిమిత్తం శ్రమపడే పరిస్థితులు కూడా దేవుడు అనుగ్రహించాడు. కనుక శ్రమలు అనేవి క్రైస్తవులకి తప్పదు. కనుక అపోస్తలుడైన పౌలు ఆయా సంఘాల్లో మరి సువార్త ప్రకటించి సంఘాలు కట్టిన తర్వాత మరలా తిరిగి రెండోసారి మళ్ళా ఆ సంఘాలకి వెళ్ళి దర్శించినప్పుడు వారికి ఒకటే చెప్పాడు, అనేక శ్రమలు మనం అనుభవించి మరి దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలి అని మాట్లాడతాడు. అంటే శ్రమలు లేకుండా మరి క్రైస్తవుడికి విశ్వాస జీవితం ముందు కొనసాగదు. యేసుక్రీస్తు కూడా తన సువార్త ప్రకటిస్తున్న దినాల్లో మరికొన్ని దినాల్లో సిలువుకు అప్పగించే సమయాన ఆయన ఒక మాట అంటాడు, ఈ లోకంలో మీకు తప్పక శ్రమ కలుగును, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. యేసుని విశ్వసించిన మనము ఈ శ్రమలను కూడా జయించగలిగిన శక్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక శ్రమలు వచ్చినాయని చెప్పి సనుక్కోకూడదు. అలాగే శ్రమలు వచ్చినాయని చెప్పి మరి దేవుణ్ణి విడిచి కూడా తిరగకూడదు. శ్రమను సహించిన వాడే ధన్యుడు. ఈ రోజున దేవుని కొరకు శ్రమలు సహించిన వాడు ధన్యుడు. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు కూడా మన నిమిత్తం ఎన్నో శ్రమలు పడ్డాడు. ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో అనేక రకాలైన శ్రమలు అనుభవించిన సందర్భాలు మనం చూస్తున్నాం. కనుక ఈ రోజున దేవుని కొరకు మనం కూడా శ్రమలు పడాలి. ఈ లోకంలో కట్టుకున్న భార్య లేదా కన్న బిడ్డల కొరకు లేదని మనల్ని కన్న తల్లిదండ్రుల కొరకు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఈ యొక్క జీవిత యాత్రని కొనసాగిస్తూ ఉంటాం. అలాగే ఈ లోకం తర్వాత మనకు జీవితం ఉంది, అది పరలోక రాజ్యంలో మరొక జీవితం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకొని మరి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఈ లోకంలో తప్పక యేసుక్రీస్తుని నమ్మిన మన అందరికి కూడా దేవుడు శ్రమలు పడండి అని చెప్పి అదొక అనుగ్రహించాడంట దేవుడు. అది కూడా అనుగ్రహించింది. ఇది మనకి వింటే కొంచెం నవ్వు రావచ్చేమో కానీ
తప్పదు. క్రైస్తవుడికి శ్రమలు అనేవి తప్పవు అన్న మాట మనం గుర్తించాలి. కనుక శ్రమలు ఎన్నో విధాలుగా మనం పడుతూ ఉంటుంది. మాటల ద్వారానో, క్రియల ద్వారానో, ఎదుటివారి ద్వారానో, సమాజం ద్వారానో, అధికారుల ద్వారానో అనేక శ్రమలు మనకు ఎదురవుతూ ఉండొచ్చు. ఆయా దినాల్లో భక్తులు అనేక మంది ఇలాంటి శ్రమలు పడి మరి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామ నిమిత్తం శ్రమ పడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందువల్ల పేతురు ఒక సందర్భంలో ఒక మాట మాట్లాడుతూ ఒక మాట చెబుతాడు. 4వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి చెబుతాడు. నేను చదివి వినిపిస్తాను. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతున్నాను. క్రీస్తు శరీర విషయంలో శ్రమ పన్ను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునుడి. శ్రమ లేనివాడు క్రైస్తవుడు కాదు. శ్రమ పడకపోతే విశ్వాస జీవితంలో రుచి ఉండదు, విశ్వాస జీవితంలో పెద్ద తృప్తి ఉండదు. కనుక యేసుక్రీస్తు ఈ లోకంలో మన కొరకు సిలువలో మరణం అయ్యేంత వరకు కూడా ఎన్నో శ్రమలు, హింసలు, అవమానాలు, నిందలు మోసిన సందర్భాలు మనకు తెలుసు. అలాంటి సమయంలో ఆయన సిలువ దగ్గరికి చేరేటప్పటికి చాలా తృప్తిగా, చాలా ఇష్టంగా తన యొక్క సిలువ కార్యక్రమాన్ని జరిగించాడు. కారణం ఏంటంటే ఈ శ్రమలు అలవాటుగా మారిపోయాయి. కానీ క్రైస్తవుడు కూడా శ్రమలు అలవాటుగా మారిపోవాలి. ఎప్పుడైతే క్రైస్తవుడు శ్రమలను అలవాటు చేసుకుంటాడో రేపు పొందపోయే మహిమ మనకు కనపడుతూ ఉన్నప్పుడు ఈ శ్రమలుగా మనకు కనపడవు. అందువల్ల భక్తుడు అంటాడు, శ్రమలు రేపు నువ్వు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎనదగినవి కావు అని చెప్పి మరి సోదరులు, మరి దైవ సేవకులు, మరి దేవుని రాజ్యంలో ఉన్న ఏసన్న బ్రదర్ గారు ఆ పాట రాస్తూ అంటాడు, నీవు ఇచ్చే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక క్రీస్తు ద్వారా మనకి దీవెనలే కాదు, ఆశీర్వాదాలే కాదు, మేళ్ళే కాదు, అభివృద్ధే కాదు, సమృద్ధే కాదు, క్రీస్తు ద్వారా మనకి శ్రమలు కూడా మనం అనుభవించాలి. అది అనుగ్రహించబడిన ప్రతిదీ అనుభవిస్తున్నాగా మనం, అలాగే శ్రమలు కూడా అనుభవించాలి కదండి. ఈ దేహాన్ని అనుగ్రహించాడు, ఈ దేహాన్ని అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తుని మన కొరకు సిలువలో త్యాగం చేయడానికి తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన్ని మనం అనుభవిస్తున్నాం, యేసులో ఎంతగానో ఆనందిస్తున్నాం. ఏమండి, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకున్న ప్రేమని దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రేమ ద్వారా కూడా మనం అనుభవిస్తున్నాం, అనుగ్రహించిన దాన్ని బట్టి. అలాగే యేసుక్రీస్తు విశ్వసించిన మనందరికి కూడా శ్రమలు కూడా మనకి ఆయన అనుగ్రహించాడు. తప్పదు, ఈ శ్రమలు కూడా మనం వీటిని సంతోషంగా వాటిని మనం ఆహ్వానించాలి, వాటిని అనుభవించాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాదు మనకి ఇంకేం అనుగ్రహించాడు యేసుక్రీస్తు అంటే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితవని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. దేవుని నోటి వెంబట ఏవైతే సేవకుని ద్వారా వస్తున్నాయో అవన్నీ కూడా దేవుని మాటలుగా మనం అనుగ్రహించబడ్డాయని గ్రహించాలి. ఇది నీ మేలు కొరకో, లేదా నిన్ను సరిదిద్దడానికో, నిన్ను హెచ్చరించడానికో, నిన్ను ఖండించడానికో, నిన్ను బుద్ధి చెప్పడానికో, ఏదైనా సరే దేవుని యొక్క మాట వాక్య రూపంలో నువ్వు వింటున్నప్పుడు ఈ మాట దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఏ విశ్వాస అయితే అనుకుంటారో వారి జీవితాలు ధన్యకరం. దయచేసి గమనించాలి. కనుక దేవుని నోటి ప్రతి మాటను కూడా మనం దేవుడే నాకు అనుగ్రహించాడు, దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడే నాతో మాట్లాడాడు అనుకునే వారి యొక్క ఆనంద సందర్భాలు వేరు. ఏదేమైనా కూడా దేవుని పిల్లలుగా మనం మరి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క దేవుని మాటల్ని నా మేలు కొరకే, విశ్వాసులు నేను అభివృద్ధి పొందటానికే, విశ్వాసులు నేను స్థిరపరచబడటానికే, రేపు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నేను ఉండటానికే, ఆయన ఎదుర్కోవటానికి నేను సిద్ధపడటానికే అని ఏ విశ్వాసం అయితే అనుకుంటారో వారు దేవుని మాటల్ని ఆ దేవుడే నాకు అనుగ్రహించాడని చెప్పి నమ్ముతారు కదా. మనకి దీవెనలు అయితే అనుగ్రహిస్తే వాటిని చక్కగా అనుభవిస్తాం, కానీ దేవుని మాటలు మనకు కొంచెం కష్టంగా ఉంటాయి. యేసుక్రీస్తు లోకంలో మరి కొద్ది దినాల్లో ఆ సిలువుకు అప్పగించబడే దానికి ముందు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన ప్రార్థన చేసే భాగం ఇది. ఆ భాగంలో అంటాడు,
నీవు నాకు ఏ మాటలైతే ఇచ్చావో ఆ మాటలు నేను వారికి అనుగ్రహించాను. నువ్వు వారికి నా మాటలు అనుగ్రహించాన్న సంగతి వాళ్ళు ఎరిగి ఉన్నారు అంటాడు. కనుక ఈ రోజున సంఘంలో లేదా సమాజంలో లేదా ఎక్కడైతే నువ్వు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుచుండగా సేవకుని ద్వారా ఇవి నాకే అనుగ్రహించబడ్డాయి, లేదా నా కుటుంబానికే అనుగ్రహించబడ్డాయి, లేదా నా సమాజానికి అనుగ్రహించబడ్డాయి, నా సంఘానికి అనుగ్రహించబడ్డాయి అని నువ్వు అనుకుంటే, మనం అనుకుంటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుందన్న సంగతి మనం గుర్తించాలి. తర్వాత మరొక మాట అదే 17వ అధ్యాయంలో 22-23 వచనంలో అంటాడు చూడండి, మనము ఏకమై ఉన్న వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అంటాడు. చూశారండి, దేవుడు ఏ మహిమ ఇచ్చాడు? వాక్యానికి శరీరధారిగా దేవుడి లోకానికి వచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం మనం. కానీ ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు, నీవు నాకు ఇచ్చిన మహిమని వారికి ఇచ్చానంటాడు. దేవుడు ఏ విధంగా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని చేత మనకు అనుగ్రహించబడింది అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దేవుని మహిమను కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నమ్మకుండా దేవుని యొక్క మహిమను మనం అనుభవించలేమన్న సంగతి మనం గుర్తెరగాలి. కనుక ఈ మా రాత్రికాల సమయంలో లేదా మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న మనము మరి దేవుని మాటల్ని నీ కొరకే చెప్పబడ్డాయి నువ్వు నమ్ముతున్నావా, లేదా నీ పక్కన వారికో లేదా తోటి సంఘస్థులకో అనుకుంటే ఎనటెనటికి కూడా దేవుడు నీతో మాట్లాడినట్లుగా నీకు అనిపించదు. కనుక దేవుడు నోటి వెంట వచ్చే ప్రతి మాట ఇది నా జీవితానికి అనుగ్రహించబడింది, నాకే అనుగ్రహించబడింది అనుకున్నప్పుడు అదే యేసుక్రీస్తు ద్వారా పలికిన మాట నీకు అనుగ్రహించబడుతుంది నమ్మినప్పుడు ఆయన ద్వారా నువ్వు మహిమను పొందుకుంటావు. రేపు పరలోక రాజ్యంలో ఆయన మహిమను నువ్వు ఆ మహిమలో జీవించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. కనుక దేవుడి మాటల్ని లేదా దేవుడు మనకి అనుగ్రహించిన ఆ మాటల ద్వారా మనం మరి తప్పక ఆ మహిమను అనుభవించే రోజులు వెళ్ళాలి అంటే దేవుడి నోటి వెంట వచ్చిన ప్రతి మాట కూడా దేవుడు నా మేలు కొరకు అనుగ్రహించాడు. నా విశ్వాస జీవితం స్థిరపట్ట కొరకు దేవుడు మాటలు అనుగ్రహించాడు. నా విశ్వాస జీవితం తొట్టిల్లకుండా, నా అడుగులు జారకుండా, అవిశ్వాసంలో పడిపోకుండా, అల్పవిశ్వాసిగా ఉండకుండా దేవుని రాకడ వరకు నేను సిద్ధంగా ఉండాలని దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుని మాటలు అని అనుకున్నట్లయితే తప్పక మన జీవితాలు అద్భుతాలు చేయక మానడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. ఈ లోకంలో యేసుక్రీస్తు మరి మానవ రూపిగా జీవించేంత కాలము దేవుణ్ణి అమ్మడించిన వారు, దేవుని విశ్వసించిన వారి చుట్టూ దేవుని యొక్క కాపుదల అనుగ్రహించబడిందంట. ఇక్కడికి ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో, ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన అడుగుజాడలు నడుస్తున్నారో వారికి నిత్యము దేవుని యొక్క కాపుదల అనుగ్రహించబడుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కనుక మన దేవుని యొక్క కాపుదలలో మనం ముందుకు కొనసాగాలంటే దేవుని యొక్క మాటల ద్వారా మనం అద్వితీయుడైన దేవుని ఎదుట మనం నమ్మకమైన సాక్షులుగా జీవించవలసిన అవసరం మనకున్నది. కనుక దేవుడు తనకి అనుగ్రహించిన బిడ్డల ఎల్ల తన కాపుదల విషయంలో ఎన్నడూ మర్చిపోడు. కనుక అనుక్షణము కూడా మనం కాపాడబడుతున్నాం. అనేక విపత్తులు, అనేక సమస్యలు, అనేక ఇరుకులు, ఇబ్బందులు, అనేక ప్రమాదాలు, అనేక అపాయాలు, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎన్నోసార్లు వాటి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూనే ఉన్నాడన్న సంగతి మనం ఎన్నటెన్నటికీ మర్చిపోకూడదు అన్న సంగతి మనం గుర్తించాలి. కనుక దేవుని పిల్లలుగా ఉన్న మనము, దేవుని యొక్క రాజ్యానికి చేరవలసిన మనము, దేవుని రాజ్యంలో ఆనందించవలసిన మనము, దేవుని కృప కొరకు కనిపెట్టవలసిన అవసరత మనకెంతైనా ఉన్నదన్న సంగతి మనం గుర్తెరగాలి. చూడండి, మరొక మాట మనకి రాశాడు. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూడండి, దేవుడు మనకు ఒక రాజ్యాన్ని అనుగ్రహించాడంట. ఆ సంఘంలో 2 ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు. సహజంగా ఈ లోకంలో విశ్వాసులుగా జీవించే బిడ్డల యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటే,
ఎక్కువ విశ్వాసులు ఉన్న సంఘాలు వారు ఆత్మీయంగా బాగా ఉన్నారనుకుంటారు. లేదు లేదు, మీరు ఎంతమంది అన్నా ఉండే సంఘంలో ఎంతమంది ఉన్నా అది మా సంఘమే అవుతుంది. సార్వత్రిక సంఘములో అదొక భాగం, శరీర అవయవాల్లో అదొక భాగం. కనుక ఎక్కువ సంఘస్థులు ఉన్న ఆ సంఘాన్ని చూసి మనం భయపడవసరం లేదు, మనం బలహీనపడవసరం లేదు. తక్కువ మంది ఉన్నారే అని చెప్పి నిరుత్సాహపడవసరం లేదు. దేవుడు నీకు అప్పగించిన పనిని లేదా దేవుడు నీకు అప్పగించిన ఆత్మల్ని చక్కగా కాపాడుకోవటమే బాధ్యత. కనుక దేవుడు ఒక రోజున ఆయన ఒక రాజ్యానికి మనం తీసుకెళ్ళబోతున్నాం. రాజ్యాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక ఆ రాజ్యాన్ని అనుభవించే అనుభవం అందరికీ రాదు. చూడండి, ఆ రాజ్యంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని యోగ్యతలు, అంటే ఈ లోక సంబంధముగా యేసుక్రీస్తుని విశ్వసించడంతో పాటు కొన్ని యోగ్యతలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. కొన్ని యోగ్యతలు చూడండి, సువార్త 25వ వచనము 25వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుతున్నా. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశ్చర్యించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. దేవుడు అనుగ్రహించిన రాజ్యాన్ని స్వతంత్రించుకునే రోజు ఒక రోజు రాబోతుంది. దాన్ని అనుభవిస్తారు, లేదంటే ఎవరికి వారికి అనుగ్రహించబడిందంటే యేసుక్రీస్తుని విశ్వసించటమే కాదు, విశ్వసించినట్లుగా మన క్రియల ద్వారా చూపించాలి. సహజంగా కింద చదివిన మాటలు కొంతమంది అన్యులు కూడా చేస్తూ ఉంటారు ఈ పనులు. చూడండి అక్కడ ఏం రాయబడి ఉందో. ఎవరికి ఈ రాజ్యం స్వతంత్రించుకుని అంటున్నారంటే, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటిని బట్టలు ఇచ్చితిరి, రోగునై ఉంటి నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటి నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనుడు చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశమైనడు చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరైనడు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువైనడు చూచి చెరసాల్లో ఉండుటైనడు చూసి నీ యొద్దకు వచ్చిన అడిగాడుగా. అందుకు రాజు, మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. చూశారండి, వీరి డౌట్ వచ్చింది, అయ్యా మీకెప్పుడు మీరు ఆకలి కొంటే మేము ఎప్పుడు అన్నం పెట్టాం, ఎప్పుడు దాహం ఇచ్చాం, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఎప్పుడు నువ్వు వ్యాధిగ్రస్తుడిని పలకరించాం, ఎప్పుడు జైల్లో ఉంటే నువ్వు పలకరిస్తాకు వచ్చాం అని వారు ఎదురు ప్రశ్న వేశారు. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నా సహోదరుల్లో ఉన్న దీనులకి మీరు ఇలా చేస్తే నాకు చేసినట్లే. అలా అయితే అన్యులు కూడా సహాయం చేస్తున్నారు, అన్యులు కూడా ఆదరిస్తున్నారు, అనేక మంది ఆకలి తీరుస్తున్నారు, అనేక మందికి హీనతలో ఉన్నవారికి మరి వస్త్రాలు ఇస్తున్నారు. వారందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్తారా? కాదు. కాబట్టి ఆయన ఎవరికి చెబుతున్నాడు ఈ మాటలు ఎవరు చెబుతున్నాడు? తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడు ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడిన గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచుచు తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టెను. ఎవరికి ఈ మాటలు? గొర్రెలైన వారికి చెబుతున్నాడు, కుడి పక్కన ఉన్న గొర్రెలు చెబుతున్నాడు. అంటే లోకంలో మేకలు ఉంటారు, గొర్రెలు ఉంటాయి. మేకలు అనగా ఇక్కడ అన్ని జనులతో పోల్చాడు, అంటే ఆయన విశ్వసించిన వారితో పోల్చాడు. గొర్రెలు ఆయన విశ్వసించి ఆయన వెంబడించే వారితో పోల్చాడు. అంటే ఇప్పుడు ఎవరికి ఈ మాటలు చెబుతాడు? యేసుని విశ్వసించినవే కాదు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబట్టమే కాదు, కానీ అదే సమయంలో నీవు ఇతరుల ఎదుట లేదా దీనత్వం కలిగి ఏమీ లేని వాడికి కూడా నువ్వు సహాయం చేసే అనుభవం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ జీవితంలో నువ్వు కార్యం చేయగలవు. నీ జీవితంలో ఆ దేవుడు అనుగ్రహించిన ఆ రాజ్యాన్ని నువ్వు మరి స్వతంత్రించుకోగలవు అని చెప్పి బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. కనుక దేవుని యొక్క బిడ్డలుగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆయన అనుగ్రహించిన ఆ రాజ్యంలో మరి సంతోషించే భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో ఏదో విశ్వసించాను అని నీకున్నా కూడా ఎదురువారికి పెట్టకుండా, లేమిలో ఉన్నవారికి కలిమిలో ఉన్న నీవు సహాయం చేయకుండా, ఆరోగ్యం లేని వారిని పరామర్శించకుండా, దేవుడు అనుగ్రహించిన దేవుని బిడ్డల్ని ప్రేమతో మరి వారిని పలకరించకుండా ఉండటం అనేది దేవుని బిడ్డలకి తగినది కాదు. నువ్వు గొర్రెవు అనగా దేవుడు వెంబడించే ఆ గొర్రె స్వభావం కలిగిన నీవు దేవుని కొరకు జీవించవలసిన అవసరత మనకు ఎంతైనా ఉన్నదన్న సంగతి మనకు గుర్తించాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క రాజ్యాన్ని మనము పొందుకోగలము. ఆ రాజ్యంలో ఆ రాజ్యానికి వెళ్ళక ముందు
మనకి ఈవులు కూడా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి అపోస్తలుడు పౌలు మాట్లాడుతూ వచ్చాడు. కనుక దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనము ఈ శ్రమ వచ్చిందనో లేదా బాధ కలిగిందనో ఇబ్బంది కలిగిందనో దేవుని యందు ఉన్న విశ్వాసం నుంచి సడలిపోకూడదు, సన్నకిల్లకూడదు అన్న మాట మనం గుర్తిరగాలి. కనుక ఒక భక్తుడు ఒక పాట ఈ మధ్యకాలంలో మనం విన్నాం. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క మహిమలోకి వెళ్ళే లోపు చాలాసార్లు మన విశ్వాసంలో కొన్ని బలహీన సంబంధమైన పరిస్థితుల్లో విశ్వాసంలో సల్లిపోతాం. ఒక సందర్భాల్లో ఏ విధంగా అంటే, మన ఎదురుగా దేవుడిని ఎరగని వారు అభివృద్ధి పొందుతుంటే, మన ఎదురుగా దేవుణ్ణి అమ్మడించిన వారు సంతోషంగా ఉంటుంటే, మన ఎదురుగా దేవుణ్ణి నమ్మని వారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే మనకేంటి ఈ కర్మ అని చెప్పి వ్యసన పడతా ఉంటాయి. విశ్వాసంలో దుష్టుని క్షేమము నే చూచినప్పుడు కొంచెం వ్యసనం కలుగుద్ది మనకి. 73వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడన్నమాట, ఇంకెందుకు నా జీవితం, నా చేతులు శుభ్రంగా ఉంచుకోవటం అనవసరం, నా హృదయాన్ని పరిశుద్ధపరచుకోవటం అనవసరం అని వ్యసన పడుతూ దేవుని యొక్క సంధిలో ఉన్నందుకు బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి సందర్భాలు మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఉన్నప్పుడే బాగుంది, దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత ఈ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. దీనికి ఇలా అనుకోవటం బైబిల్ ఏం చెబుతుందో తెలుసా అండి? ఇలా నిరుత్సాహపడటం. నా పాత జీవితం బాగుంది, ఇక్కడికి వచ్చినాక చాలా నష్టపోయాను, నా పాత జీవితంలోనే ఆనందం ఉంది, ఇక్కడికి వచ్చిందో చాలా దుఃఖపడుతున్నాను, ఎంతో ఆర్థికమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అని అనుకునే ఆలోచన ఒకవేళ విశ్వాసుకుంటే దానికి బైబిల్ ఏమని పేరు పెట్టింది తెలుసా? దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామంట. అలా అనటం వల్ల మన మధ్య ఉన్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పి సంఖ్యాకాండం 11:19-20 వచనాల్లో రాయబడి ఉంది. కనుక దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం ఇలాంటి నిరుత్సాహపరిచే ఆలోచనల చేత. కనుక అలాంటి స్థితిలోకి వెళ్ళటానికి దేవుడు మనకి రాజ్యాన్ని అనుగ్రహించింది. కనుక ఒక రోజున నిత్యం ఉండే ఆ శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు కొనసాగాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉన్నది. కనుక అలాంటి రాజ్యంలో ఆయన అనుగ్రహించిన ఆ రాజ్యంలో ఆయన అనుగ్రహించి ఆ ఈవుల్ని అనుభవిస్తూ ముందుకు కొనసాగే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రాలు. మహోన్నతమైన స్థలంలో నివసించువాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గత కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి పోషించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. యొక్క
తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మీరు చూపిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. మీరు చూపిన గొప్ప నాయన మా పట్ల మీరు ఉంచిన ఉద్దేశాలను బట్టి మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన రాజ్యాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన మహిమను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. మాకు ఇచ్చిన కాపుదలను బట్టి వందనాలు. మాకు అనుగ్రహించిన కాపుదలను బట్టి మాకు వందనాలు ప్రభా. అందుని బట్టి నీ స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈవులను బట్టి మీకు వందనాలు ప్రభా. వాటన్నిటి విషయాల్లో నీ సందులో ఆనందించే అనుభవంలోకి నన్నును ఈ వీడియో వీక్షిస్తూ నీ మాటలు విన్న ప్రతి బిడ్డని బలపరచమని నీ కృపాస్థలకి సమయాన్ని అప్పగిస్తూ నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక తరుణం కలుసు పర్యాంతం వరకు మీ కృపా కాపుదల మాపై ఉంచమని మమ్మల్ని అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం దేవుని యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు. అలాగే మా తరపు విన్నవించబడుతున్న బైబిల్ కాలేజీ కూడా మరి విస్తరించలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. ఈ మెసేజ్లు యూట్యూబ్లో కూడా వస్తున్నాయి. మరి అవి జేసీఎఫ్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే అవి యూట్యూబ్లో వస్తున్నాయి. వాటిని మీరు విని బలపడతారని ఆశపడుతున్నాను. మరి మా గురించి ఎక్కువగా ప్రార్థించమని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.